మనం వాట్సాప్లో ఇలాంటి స్టిక్కర్స్ సెండ్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు చూడండి, జై శ్రీకృష్ణ అని కానీ, కృష్ణార్పణమస్తు, కంగ్రాచులేషన్స్, బాగుంది అని, అభినందనలు, జై శ్రీకృష్ణ, కృష్ణార్పణమస్తు, ఇలాంటి స్టిక్కర్స్ తయారు చేసుకోవడము ఎలా అన్నది ఇప్పుడు చూపిస్తానండి. ఈ వీడియోలో మీకు అదే చూపిస్తాను. మనం స్టిక్కర్ తయారు చేయాలి అనుకున్నప్పుడు ఆ స్టిక్కర్ ఏ ఫోటోతో తయారు చేయబోతున్నామో ఆ ఫోటో మన గ్యాలరీలో ఉండాలన్నమాట. ఇవన్నీ నేను పిన్ట్రెస్ట్లోంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫోటోలు అండి. ఇదిగో ఇవి స్టిక్కర్స్ కోసమే తయారు చేశాను. లిటిల్ కృష్ణ, క్యూట్ కృష్ణ, ఇలా బాగా నీట్గా క్లమ్జీగా లేకుండా, ఇప్పుడు కింద ఉన్నాయి చూడండి, ఇలాంటి వాటితో మనం చేయలేమన్నమాట. ఇలాంటి స్టిక్కర్స్తో అయితే నీట్గా తయారు చేయొచ్చు ఫొటోస్తో అని ఇవి పిన్ట్రెస్ట్లోంచి డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. వీటిని ఉపయోగిస్తూ స్టిక్కర్ ఎలా తయారు చేద్దామో ఇప్పుడు చూద్దాము. స్టిక్కర్ తయారు చేయాలి అంటే కింద నుంచి చూడండి, 1 2 3 4 5 5th రోలో కుడి పక్క లాస్ట్కి ఉంది చూడండి, స్టిక్కర్ మేకర్ అనే యాప్ అండి. ఈ యాప్ను నేను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నానండి. దాని మీద క్లిక్ చేస్తున్నాను. కింద గ్రీన్గా ప్లస్ గుర్తు కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు పైన ఫొటోస్లో ఉన్నాయి కదా, ఇందులో పిన్ట్రెస్ట్లో ఉన్నాయి కదా మన ఫోటోలన్నీ. మీ గ్యాలరీలో మీరు ఎక్కడ పెట్టుకున్నారో మీరు గమనించుకోండి. అది ఇందులో దేంతో తయారు చేయాలి అని మీరు అనుకుంటున్నారో ఆ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇదిగోండి, కింద కనపడుతున్నాయి కదా, స్క్వైరా, సర్కిలా, అదిగోండి. నెక్స్ట్ మళ్ళీ స్క్వైర్ నొక్కితే ఆ స్క్వైర్లో వైట్గా కనపడుతుంది కదా, అంతమైన మనకు స్టిక్కర్ తయారవుతుంది అనమాట. సర్కిల్ అంటే ఇలా వస్తుంది. ఇంకా కింద ఫ్రీ హ్యాండ్, సెలెక్ట్ ఆల్ ఉంది, కానీ ఇవి నేను ఎప్పుడూ ట్రై చేయలేదండి. ఈ రెండింటితో మాత్రమే నేను ట్రై చేశాను, మీకు చూపిస్తాను. సర్కిల్ సెలెక్ట్ చేశాం కదా, పైన కుడి పక్క నెక్స్ట్ అని కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కింద టెక్స్ట్, ఎమోజీ ఇవన్నీ ఉన్నాయి కదా, కింద ఇవి కూడా ఉపయోగించుకోవచ్చు స్టిక్కర్లు. ఇంకా మీ క్రియేటివిటీ అండి. నేను ఒక జస్ట్ టెక్స్ట్ యూస్ చేసి స్టిక్కర్ తయారు చేయడం చూపిస్తాను. టెక్స్ట్, ఇక్కడ ఏం టెక్స్ట్ రాయాలి అనుకుంటున్నారో అది టైప్ చేసుకోండి. నేను జై శ్రీకృష్ణ అని రాస్తున్నానండి. జై శ్రీకృష్ణ. ఆల్రెడీ నా కీబోర్డ్లో నేను వాడినే ఎక్కువ యూస్ చేసిన వర్డ్స్ నాకు వెంటనే పైనే కనపడతాయి అన్నమాట. నెక్స్ట్ ఏం పెట్టబోతున్నాను అని. మనం ఎవరికైనా జై శ్రీకృష్ణ అనే చెప్తాం కదా, ఫస్ట్ జై అనేది టైప్ చేస్తేనే కృష్ణ అన్నది కూడా నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ పైన కుడి పక్క టిక్ మార్క్ కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు అదిగోండి, జై శ్రీకృష్ణ అన్నది హైలైట్ అయ్యింది. పైకి మూవ్ చేశాను చూడండి, అదిగోండి. దీన్ని ఎక్కడికైనా పెట్టుకోవచ్చు. మనం ఎక్కడ పెట్టాలి అనుకుంటున్నాము అని చూసుకొని అక్కడ దాన్ని ప్లేస్ చేసి, దానికి ఈ టెక్స్ట్ వద్దు అనుకుంటే ఆ రెడ్ ఇంట్ మార్క్ మీద క్లిక్ చేసాము అంటే వెళ్ళిపోతుంది. దీని మీద మళ్ళీ కుడి పక్క పెన్ మార్క్ కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనం ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ చేసాము, లేదు ఇంకా మనకి ఏదన్నా యాడ్ చేయాలి అనుకుంటున్నాము అంటే దాని మీద క్లిక్ చేసి మళ్ళీ ఫస్ట్కి వెళ్తామన్నమాట. టెక్స్ట్ దగ్గరికి మళ్ళీ ఏదన్నా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. సైజు పెంచాలి, కింద ఈ పక్క కుడి పక్క కిందిది దాని మీద ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తున్నాను చూడండి. యాంగిల్ మార్చాలి అనుకున్నా, సైజు మార్చాలి అనుకున్నాను, అంతా ఇదే. తల క్రిందులో పెట్టవచ్చు, మన ఇష్టం, ఎటు అయినా పెట్టుకోవచ్చు. ఎంత ప్లేస్ మార్చాలి అంటే మటుకు ఎక్కడా లేకుండా ఆ బాక్స్ మీద ఏలు టచ్ చేస్తూ ఇలా ప్లేస్ మార్చుకోవచ్చు. మనకు కావాలనే సైజు, మనకు కావలసిన ప్లేస్లో దాన్ని సెట్ చేసుకున్నాక కింద కలర్స్ ఉన్నాయి కదా, కలర్స్ మార్చుకోవచ్చు. అదిగోండి, బ్లాక్ అవుతుంది, పింక్, ఆరెంజ్, ఎల్లో, చిలక పచ్చ, ఆనంద కలరు, లైట్ బ్లూ, డార్క్ బ్లూ,
డార్క్ గ్రీన్, చిలక పచ్చ, ఆనంద కలరు, ఎల్లో, అట్లా మీ ఇష్టం. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసేసుకున్నాక పైన క్రియేట్ అని ఉంది కదా, ఈడ కింద కనపడుతున్నాయి చూడండి కలర్స్, ఇవి కూడా యూస్ చేసుకోవచ్చేమో. లేదు, దీని మీద లాక్ ఉంది అంటే ఏదన్నా అమౌంట్ కట్టి ఈడ లాక్ కనపడుతుంది చూడండి, అదిగోండి రాదనమాట. మనం ఏదన్నా డబ్బు పే చేస్తేనే అవి యూస్ చేసుకునేలాగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ కలర్స్ అన్నీ మనం యూస్ చేసుకోవచ్చు పైన. తర్వాత పైన క్రియేట్ అని ఉంది కదా, కుడి పక్క పైన గ్రీన్గా క్రియేట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే క్రియేట్ అవుతుంది అనమాట. నేను ఆల్రెడీ 60 స్టిక్కర్స్ తయారు చేశాను. స్టిక్కర్ ప్యాక్ 1, స్టిక్కర్ ప్యాక్ 2 అని చూపిస్తుంది చూడండి. స్టిక్కర్ ప్యాక్ 3లో ఇది స్టోర్ అవుతుంది అనమాట. అంటే ఒక్కొక్క ప్యాక్ 30 స్టిక్కర్స్ మాత్రమే ఫిల్ అవుతుంది 30 స్టిక్కర్స్తో. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి క్రియేట్ చేసుకోవాలి. లేదు మనము కృష్ణుడివి చేసుకుంటున్నాం, రాముడివి చేసుకుంటున్నాం, మన ఫ్యామిలీ ఫొటోస్తో చేసుకుంటున్నాం, లేదు అంటే జై శ్రీకృష్ణ అని, కృష్ణార్పణమస్తు అని, థ్యాంక్స్ అని, అభినందనలని, ఇలా రకరకాలుగా పైన క్రియేట్ న్యూ ప్యాక్ ఉంది కదా, మనం ఆ ప్యాక్కు దాని మీద క్లిక్ చేస్తే దానికి పేరు కూడా మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు జై శ్రీకృష్ణ అన్నవి మాత్రమే ఒక చోట పెట్టుకోవాలి అనుకుంటే అదిగోండి జై శ్రీకృష్ణ క్రియేట్, అది క్రియేట్ అయిపోతుంది అనమాట. కానీ ఏది స్టిక్కర్ తయారు చేసినప్పుడైనా ఒక 2 స్టిక్కర్లు తయారైనాక మళ్ళీ 3వ స్టిక్కర్ చేస్తుంటాం అనుకోండి, ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఫస్ట్ స్టిక్కర్ చేసేటప్పుడు వస్తుంది, నెక్స్ట్ స్టిక్కర్కు ఒక్కోసారి రావచ్చు రాకపోవచ్చు, మళ్ళీ 3వ తయారు చేసుకుంటాం చూడ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ చూస్తేనే మనకు స్టిక్కర్ ఫామ్ అవుతుంది అనమాట. తీసేస్తున్నాను అడ్వర్టైజ్మెంట్. అందుకోండి అడ్వర్టైజ్మెంట్ అయిపోయాక ఇలా వస్తుంది అనమాట. అందుకని సేవ్ టు యువర్ స్టిక్కర్ ప్యాక్, యూ కెన్ వ్యూ ఇట్ హియర్ ఆర్ యాడ్ ఇట్ టు వాట్సాప్ నౌ. ఇలాగైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే మనం వాట్సాప్లో యాడ్ చేసుకోవచ్చు. నేను అన్నీ వాట్సాప్లోనే యాడ్ చేసుకుంటాను. యాడ్ టు వాట్సాప్, యాడ్ టు యువర్ స్టిక్కర్స్, అంతే అండి. ఆ స్టిక్కర్ తయారైపోయింది. ఇక్కడ ఇంటు మార్క్ మీద క్లిక్ చేస్తే అదిగోండి జై శ్రీకృష్ణ అనే పేరుతో అది స్టిక్కర్ తయారైపోయింది అనమాట. కింద ఇప్పుడు ఎక్స్పోర్ట్ అని కనపడుతుంది కదా, ఎక్స్పోర్ట్గా క్లిక్ చేసినా అంతే అండి, మళ్ళీ వాట్సాప్లో యాడ్ చేసుకోమనే చూపిస్తుంది, మనకు ఇంకా అనవసరం. ఇప్పుడు వాట్సాప్కి వెళ్ళి చూద్దాం ఆ స్టిక్కర్ ఎలా ఉంది అన్నది. అదిగోండి చూడండి ఇన్ని స్టిక్కర్స్ ఉన్నాయన్నమాట. స్టిక్కర్ ప్యాక్ 3, స్టిక్కర్ ప్యాక్ 2, స్టిక్కర్ ప్యాక్ 1, 30 స్టిక్కర్లు తయారు చేయడం అయిపోతుంది. అక్కడికి ఒక ప్యాక్ కంప్లీట్ అవుతుంది. స్టిక్కర్ ప్యాక్ 2లో ఉండేటివి. స్టిక్కర్ ప్యాక్ 3 ఇందాక మీకు చూపించాను కదా, ఇవి జై శ్రీకృష్ణ, ఇవి ఇదిగోండి జై శ్రీకృష్ణ కింద ఇవి ఉన్నాయి. మనము ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. అభినందనలు, జై శ్రీకృష్ణ, కృష్ణార్పణమస్తు అని ఇక్కడ స్టిక్కర్ చేసాం కదా, అలా రకరకాలుగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా మన ఓపిక మన క్రియేటివిటీ మీద ఉంటుంది. అదిగోండి స్టిక్కర్. మనం ఎప్పుడైతే స్టిక్కర్ యూజ్ చేసింటామో అది మళ్ళీ వెంటనే పైకి వస్తుంది. ఇప్పుడు చూడండి 2వ దాంట్లోనే ఉంది చూడండి జై శ్రీకృష్ణ, అదిగోండి జై శ్రీకృష్ణ అని 2 అంటే మనం కీబోర్డ్ ఓపెన్ చేస్తూనే స్టిక్కర్లది స్టార్టింగ్లోకి వచ్చేస్తుంది. మనం ఎక్కువ యూస్ చేసేటివి అక్కడ హైలైట్ అవుతాయి అనమాట. జస్ట్ మనం కిందికి వెళ్ళి ఇదంతా స్క్రోల్ చేసుకొని మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే కనపడతాయి అన్నమాట. అంతే అండి, ఇలా అండి స్టిక్కర్స్ తయారు చేసుకోవడం.